స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. దీనికోసమే తండ్రి కొడుకులు ఇద్దరు దావోస్ వెళ్ళారని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు, బాబు గారు ఆయన సొంత బ్రాండ్ ఇమేజ్ తో దావోస్ వెళ్ళారంట. దీన్ని మీరేట అంటారు? బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళినట్టుగా కనబడలా. మరి దేంతో వెళ్ళినట్టు కనపడుతుంది? తెలుగుదేశం పార్టీ తాలూకా బ్యాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. ఏంటండి, ఏటారు మీకు బ్యాండ్ మేళం వాళ్ళ కనిపిస్తున్నారా ఏంటి? ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం, కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం, ఎవరో కొట్టకపోతే ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలనేది బాబు గారు పాలసీ. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రెడిట్ చోరీ కూడా ఒక ఆర్టే సార్. జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది. అవును, అది కూడా చంద్రబాబు గారు కట్టారంట కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిందా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిందా అనేటువంటి దానికి వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనంటే, ఎలా తెలుసుకోవాలి సార్? దీనికి ఏమైనా చిట్కా ఉందా? రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం టెర్మినల్ లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు, రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు. ఈ చిట్కా ఏదో బాగుందండి. పూర్వం సామెత ఉండేది, ఏట సామెత? ఆళ్ళు లేదు సూలు లేదు, కొడుకు పేరు లోకేష్ లింగం అంట. లోకేష్ లింగం కాదు, అది సోమలింగం. మీరు సామెతలను కూడా ఇలా రీమిక్స్ చేసేస్తే ఎలాగండి? సరే గాని ఇప్పుడు ఈ సామెత మీరు ఎందుకు చెప్పినట్టు? ఏది లేకపోయినా అన్ని మేమే చేసుకున్నామని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేస్తా ఉన్నారు. దాన్నే క్రెడిట్ సోరీ అంటారు సార్. మళ్ళీ ఆయన కొడుకు చెప్తాడు, మళ్ళీ ఏం చెప్పాడు కొడుకు గారు? కష్టం వస్తే చంద్రబాబు కనిపిస్తాడట. ఆహా, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు వస్తే కష్టాలు వస్తాయనేటువంటి చెప్పడం మానేసి ప్రపంచానికే పాఠాలు నేర్పిస్తున్న గొప్ప వ్యక్తిని పట్టుకొని అన్నేసి మాట్లాడడం భావ్యం కాదు సార్. అది పద్ధతి కూడా కాదు సార్.